ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారికి 3 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. గురుబలం అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గురుబలం అధికంగా ఉన్నా కానీ మాత్రం వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. వైద్యరంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, విద్యారంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బోధన రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సైంటిస్ట్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే గురుకుల విషయంలో ఉన్నవారికి విద్యాస్థానంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా అధికమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి శుభకరం ఉంటుందండి. ఆరుద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. 11 సోమవారాలు కానీ లేదా మాత్రం ఏకాదశి తిథి కానీ మాస శివరాత్రి రోజు కానీ మంగళవారం రోజు కానీ పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం గురుబలం మాత్రం అనుకూలంగా ఉంది, అలాగే చిక్కులు కూడా ఉంది. గురుబలం అనుకూలంగా ఉంటే సంతానం మంచిగా ఉంటుంది, ధనంలో మంచిగా ఉంటుంది, ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది, అలాగే కుటుంబంలో మంచిగా ఉంటుంది, భార్యాభర్తలు మంచిగా ఉంటుంది. గురుబలం మంచిగా లేకుంటే మాత్రం సంతానంలో చికాకు ఉంటుంది, అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేస్తారు, సంసారంలో చికాకు ఉంటుంది. ధనం ఎంత వచ్చినా నిలబడదు. సంపాదించడం గొప్ప కాదు, నిలబడకపోవడం గొప్ప కాదు, చెడు. 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా 1,01 రూపాయి ఎక్కువ ఖర్చు అయితే మాత్రం నష్టమే అది. కానీ 1,000 రూపాయలు సంపాదించినా కూడా మాత్రం 800 మిగిలితే లాభం అది. ముఖ్యంగా ధనం నిలవదు ఈ రాశి వారికి, కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే పొదుపు గుణం ఉంటుంది. ఒక్కొక్కరికి మాత్రం చాలా వరకు రూపాయి కూడా ఖర్చు చేయొద్దనే గుణం ఉంటుంది. ఉన్నా కానీ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మొండి పట్టుదల చాలా ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే మాత్రం 100 రూపాయల ఖర్చు పనికి 1000 రూపాయలు పెట్టైనా చేస్తారు. కానీ కింద చేయబడ్డా కూడా పైన నాదే అనుకుంటారు. అటువంటి మొండి స్వభావం ఉంటుంది. దానివలన చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారి వలన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం లేనిపోని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది, విరోధ భావాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ రక్త సంబంధికులు కావచ్చు, అప్తమిత్రులు కావచ్చు, కానీ మాత్రం నమ్మిన వారు కావచ్చు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. చేతులార శత్రువులను తయారు చేసుకున్నట్టు అవుతుంది, నరఘోషలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి రాశివారు ఆవేశపడకపోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వారు ప్రతి మంగళవారం నియమం పాటించడం మంచిది. ఖచ్చితంగా మాత్రం శివాలయం సందర్శన చేస్తే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయటం, అలాగే మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం సర్వదేవతలు ఉంటారు. శివాలయం వెళ్తే సర్వదేవతలు ఉంటారు. కాబట్టి చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి.